వైసీపీ నేత పేర్ని నానిపై బీజేపీ ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై పేర్ని నాని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఐఏఎస్లను ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని మాట్లాడడం చూస్తుంటే అధికారులను నమ్ముకొని ఎన్నికల్లోకి వెళ్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మీద వైసీపీ నాయకులు ముఖ్యంగా పేర్ని నాని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకుండే పరిస్థితి లేదు. మిస్టర్ నాని, నోరు అదుపులో పెట్టుకో. తమాషా అనుకుంటున్నావా? మహిళను కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది నోరా ఫెనాయిల్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నువ్వు అసలు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో విమర్శిస్తారు, బయట విమర్శిస్తారు. నీకేమి మహిళ అంటే అంత లోకు అయిపోయిందా మీకు? ప్రజలు అందుకనే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. అవునండి, మీకు అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికార పార్టీ సర్వీస్ గా మారిపోయింది కొందరు అధికారులు. ఇండియన్ ఐపీఎస్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ లో కొందరు అధికారులు. ప్రశ్నిస్తున్నారు. దాని మీద ఉత్తర రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి అంటే నువ్వు అధికారులు నమ్ముకొని ఎన్నికల్లో పోతున్నావా? అధికారులు లేకపోతే నువ్వు ఎన్నికల్లో గెలవలేకవా? అంటే నువ్వు ఓడిపోయినావని చెప్పి ముందే ఒప్పుకునేసావు. ఓటమిని అంగీకరించింది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఓటమి భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వెంటనే ఇలాంటి మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పేర్ని నానిని హెచ్చరిస్తూ, చెప్పకపోతే రాబో రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా